హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఈరోజు నేను పొటాటో కర్రీ చేశాను అనమాట. సో ఈ పీల్స్ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చిందండి. సో ఇలా అయితే పొటాటో చిప్స్ చేసుకుంటాం కదా, అలానే పొటాటో పీల్ చిప్స్ ఎలా ఉంటాయో చూద్దాం అనేసి ఇలా అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో మీకు నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి. సో ఇలా అయితే నేను చేస్తున్నాను. పీల్స్ అయితే ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. మనం మామూలుగా పీల్స్ తీసుకుంటాం కదండి, అవి బాగా లడ్డుగా వస్తూ ఉండే అనమాట ఒక్కోసారి. సో ఇలా అయితే మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలన్నమాట. సో ఇలా వేడి చేసుకున్న దానిలో ఇలా పీల్స్ అయితే వేసేసుకోవాలి. అవి బాగా రెడ్డిష్గా అయ్యేదాకా అయితే పీల్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. సో ఇంకా ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. ఇంత ఫ్రై అయితే అంత బాగుంటాయండి చిప్స్, కరకరలాడుతాయి ఉంటాయి అనమాట. సో ఇలా అయితే రెడీ అయిపోయింది మన చిప్స్. అయితే ఇలా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి అనమాట. వీటిని పక్కన పెట్టేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా అండ్ అలాగే కొంచెం కారం యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే అలా ఆ పీల్స్కి అయితే పడుతుంది అనమాట. ఆ ఫ్లేవర్ అంతా పడితే బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అన్నీ సరిపడా వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసేసుకోవద్దు. కొంచెం పీల్స్ ఎన్ని ఉన్నాయి ఏంటని చూసుకొని టేస్ట్ సరిపడా, మీకు తెలుసు కదా, టేస్ట్ అంతా ఉంటే అంత బాగుంటుంది అనమాట మనం ఎంత సరిపడా వేసుకుంటే. సో పీల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇలా అయితే చిన్న బౌల్లోకి టమాటో సాస్ అయితే తీసుకొని ఇలా తింటే సూపర్గా ఉంటుంది. సో నాకైతే నచ్చిన ఈ చిప్స్. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, ప్లీజ్ కామెంట్ చేయండి.